వీళ్ళు రూమ్లో కూడా ఉండనివ్వరు, అదే పనిగా వచ్చి కింద తీసుకెళ్ళిపోతారు. లెట్స్ గో ఎంజాయ్ అని వచ్చేసాను బస్ స్టాండ్కి. మధ్యలో బిల్డింగ్ చూడండి, చాలా బాగుంది. బిస్కెట్ అయింది, చాట్ జీపీటీలో చూసుకుని వచ్చా. ఇక్కడ నుంచి ఉంటాయన్నారు బస్సెస్. ఈ వీడియోలో పటాయాలో ఉన్న ఫ్లోటింగ్ మార్కెట్ ఎక్స్ప్లోర్ చేద్దాం. తర్వాత హోటల్ చెక్అవుట్ చేసి పటాయా నుండి బ్యాంకాక్ వెళ్ళిపోతాం. బ్యాంకాక్లో నేను ఒక మంచి పార్టీ హాస్టల్ తీసుకున్నా బడ్జెట్లో. సో అక్కడ చెక్ ఇన్ చేసి టైంని బట్టి ఏదన్నా తిరిగేది, లేదంటే లేదనమాట. ఇప్పుడైతే ఫస్ట్ పటాయా ఫ్లోటింగ్ మార్కెట్కి అయితే వెళ్ళిపోదాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రియాజ్ తెలుగు వ్లాగర్. ఈరోజు ఏంటంటే మనం పటాయా ఫ్లోటింగ్ మార్కెట్ని అయితే ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. కాకపోతే ఏంటంటే పెద్ద టైం లేదు మనకి. 12 కల్లా హోటల్ చెక్అవుట్ చేయాలి. ఇక్కడ టైమింగ్ అంటే టైమింగ్ అనమాట. తర్వాత బ్యాంకాక్ వెళ్తున్నాం కదా. సో ఈ 9 o'clock అలా ఓపెన్ చేస్తారు మార్నింగ్. 9 నుంచి మనం అట్లీస్ట్ 11:30 లోపల అయితే కంప్లీట్ చేసుకుని వెళ్ళిపోవాలి. అండ్ ఎలా ఉంటుంది ఈ పటాయా ఫ్లోటింగ్ మార్కెట్ మీరు చాలా వీడియోస్లో చూసుంటారు కదా. అండ్ టికెట్ ప్రైజెస్ కానీ మొత్తం కూడా అయితే ఈ వీడియోలో నేను షేర్ చేసుకోబోతున్నాను. సో దట్ ఇన్ కేస్ మీరు ప్లాన్ చేస్తే మీకు హెల్ప్ఫుల్ అవుతుంది. ఇదే ఫ్లోటింగ్ మార్కెట్ ఎంట్రన్స్. వెళ్ళి టికెట్ తీసుకుందాం పదండి. మార్నింగే రావడం వల్ల పెద్ద క్యూ లేదు. టైమింగ్స్ 9 నుంచి 6:30 వరకు. ఎంట్రన్స్లో ఏదో మన సైడ్ పెళ్ళిళ్ళకి ఇలా డెకరేషన్ చేస్తారు కదా, అలా ఉంది ఇదంతా కూడా. థాయిలాండ్లో ఏనుగులు చాలా ఫేమస్. మనకి కేరళలో ఎలాగో అలాగా వీళ్ళకి ఇన్కమ్ కూడా బాగా జనరేట్ అవుద్ది అనుకుంటా ఈ ఏనుగుల నుంచి, నేను విన్నదైతే. మెయిన్ టికెట్ ప్రైస్ చెప్పలేదు కదా. నేనైతే ఇక్కడ వచ్చి కౌంటర్లో తీసుకున్నాను, ఎటువంటి ఆన్లైన్ టికెట్ బుక్ చేసుకోలేదన్నమాట. సో 800 థాయ్ బాత్ పడింది. దీనిలో ఏంటంటే మనకి 200 రూపీస్ ఎంట్రీ టికెట్ ఉంటుంది. ఆ తర్వాత బోట్ కూడా ఇస్తారు, అలాగే ఒక ఫోటో తీసిస్తారు. అండ్ ఒక థాయ్ డెలిషియస్ ఫుడ్ అంట, ఏదో చిన్న స్నాక్ లాగా ఇస్తారేమో. సో ఇవన్నీ కలిపి 800. లేదు మాకు ఇవన్నీ వద్దు, ఓన్లీ వాక్ చేస్తాం అనుకుంటే 200 థాయ్ బాత్ అనమాట. కాకపోతే నేను విన్నది ఆన్లైన్లో అడ్వాన్స్గా 1 డే ముందు బుక్ చేసుకుంటే తక్కువ పడతాయి అని చెప్పేసి. ఎక్కడికి వెళ్ళినా సరే థాయిలాండ్లో అడ్వాన్స్ టికెట్స్ ఉంటే బెటర్ అని చెప్పి విన్నాను. క్రౌడ్ అయితే ఎవ్వరు మనం మార్నింగ్ రావడం వల్ల. ఫోటోలు తీసుకునే వాళ్ళకి పండగ. కాకపోతే మనం సింగిల్ కాబట్టి ఫొటోస్ మీద ఫోకస్ ఏం లేదు, ఓన్లీ వీడియోనే. చూడండి బాగుంది, యూనిక్గా. వెళ్దాం పండి లోపలికి. అటు ఇటు షాప్స్ మీరు చూడవచ్చు. ఓన్లీ వాక్ చేసి టికెట్ తీసుకుంటే సరిపోయేదేమో అనిపిస్తూ ఉంది. అనవసరంగా 800 పెట్టా. మనం కేరళలో చాలా బోట్లు చేస్తున్నాం ఆల్రెడీ, అలాంటప్పుడు వేస్ట్ ఆప్షన్ నేను సెలెక్ట్ చేసుకుంది. మనం మార్నింగే వచ్చేయడం వల్ల పెద్ద హ్యాపెనింగ్ అయితే నాకేం కనిపించట్లేదు ఇక్కడ. ఫోటోలు తీసుకునే వాళ్ళకి పండగ, క్రౌడ్ లేదు కాబట్టి. బట్ ఆ మార్కెట్ అనే వైబ్ అయితే నాకు కనిపించట్లేదు. మార్నింగ్ అయినా ఫుడ్ ఆప్షన్స్ చాలా ఉన్నాయి, ఎస్పెషల్లీ నాన్ వెజ్. కాకపోతే ఎందుకో మనకు ఆ నీ స్మెల్ వల్ల ఈవెన్ చికెన్ తినాలన్నా కూడా ధైర్యం చాలట్లేదు. బాగుండదు అని కాదు, నాకు పర్సనల్గా ఇంట్రెస్ట్ రావట్లేదు తినడానికి. మోస్ట్లీ ఆ జ్యూసెస్ వీటిల్నే ప్రిఫర్ చేశాను నేను ఉన్నన్ని రోజులు. బాగున్నాయి. ఏంటో ఈ పెయింటింగ్ అనుకుంటా. 400 థాయ్ బాత్, చాలా బాగుంది. ఇవంతా నార్మలేలే. ఇక్కడ వన్ సైడ్ టీ స్టాల్లా అనుకుంటా. మ్యాంగోస్, కోకోనట్స్ చెప్పాల్సిన అవసరమే లేదు ఇక్కడ. మనకి మెయిన్ గోప్రో పాడైపోయింది, లేదంటే ఇంకా బాగా వచ్చేది వీడియోస్. ఈ ఫోన్తో ఎందుకో నాకు సాటిస్ఫాక్షనే రావట్లే. అండ్ ఇంకోటి, ఇది బ్యాంకాక్లో ఉండేది ఒరిజినల్ ఫ్లోటింగ్ మార్కెట్ అనుకుంటా. ఇది ఆర్టిఫిషియల్గా కట్టింది నాకు తెలిసి, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. కాకపోతే నాకు పటాయాలో షెడ్యూల్ ఇలా కుదిరింది. బ్యాంకాక్లో అయితే కాస్త దూరం, ఒక టూర్ ప్యాకెట్ లాగా తీసుకుని వెళ్ళాలి అది. అందుకని చెప్పేసి నేను ఇంకా ఇక్కడికే వచ్చేసా. ముంజులు ఇక్కడ కూడా ఉన్నాయి. మ్యాంగోస్. ఇక్కడేంది ఇయర్ మొత్తం సీజనా ఏంటి నాకు అర్థం కాల. కోకోనట్స్.
ఈ వైట్ కలర్ ఫేవరెట్ అయింది. ఎక్కడ వెళ్ళినా కూడా యూనిక్గా ఒక స్టాలే ఉంటుంది వైట్ కలర్స్ మీద. ఇదంతా కూడా ఇంకా షాపింగ్ ఏరియా. కాకపోతే మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం, ఫ్లోటింగ్ మార్కెట్ అంటే వాటర్లో పడవల్లో అవన్నీ తిరుగుతూ అమ్ముతారేమో అని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తాం కదా. అలా అయితే నాకు కనిపించలేదు పటాయాలో. ఇది ఎర్లీ మార్నింగ్ అనో లేదంటే ఏంటో నాకైతే చాలాసేపు ఉన్నా కనిపించలేదు. బ్యాంకాక్లో మీకైతే అటువంటి ఎక్స్పీరియన్స్ ఉంటుంది. నా షెడ్యూల్కి ఇలా కుదిరింది కాబట్టి ఇలా వచ్చేసాను. అండ్ మీరు కూడా దీన్ని బట్టి ప్లాన్ చేసుకోండి. మీకు టైం ఉంటే బ్యాంకాకే నేను సజెస్ట్ చేస్తాను ఫ్లోటింగ్ మార్కెట్కి. ఇన్ కేస్ పటాయా ఫ్లోటింగ్ మార్కెట్కే వస్తే 800 థాయ్ బాత్ ఇచ్చి బోటింగ్తో కలిపి టికెట్ తీసుకోవాలా, లేదంటే జస్ట్ ఎంట్రీ టికెట్ 200 థాయ్ బాత్ సరిపోతుందా అని చెప్పేసి మీకు నేను బోటింగ్ విజువల్స్ కూడా చూపిస్తాను. దాన్ని బట్టి డెసిషన్ తీసుకోండి. ఇటు సైడ్ చూడండి, వ్యూ చాలా బాగుంది. బోట్ తీసుకున్నాం కదా మనం, ఇక్కడే కౌంటరు. వెళ్దాం పండి. ఫుడ్ ఇస్తా అన్నారు కదా, ఇదేదో ఇచ్చారు స్నాక్ లాగా. మనం తినలేం కాకపోతే ఇచ్చారు కాబట్టి తీసుకున్నాం, వాళ్ళని డిసప్పాయింట్ చేయకూడదని. చూసారు కదా పటాయా ఫ్లోటింగ్ మార్కెట్ చాలా బాగుంది. షాపింగ్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి అనమాట ఆప్షన్స్. ఇన్ కేస్ మీరు నాన్ వెజ్ ఇక్కడ లోకల్ ఫుడ్ ట్రై చేయాలన్నా కూడా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. సో ఓవరాల్గా అయితే నాకు బాగానే నచ్చింది. కాకపోతే నేను చేసిన మిస్టేక్ ఆ ప్యాకెట్ లాగా తీసుకోవడం. బోట్ ట్రిప్ ప్లస్ ఏదో స్నాక్ ఐటమ్, ఫోటో ఇవన్నీ కలిపి ఇచ్చారు కదా ఎంట్రీ టికెట్తో పాటు. అది ప్రైస్ ఎక్కువ అనిపించింది నాకు. బోటు బాగానే ఉంది కానీ 15-20 మినిట్స్, బట్ అంత ప్రైస్ అయితే పే చేయాల్సిన అవసరం లేదు. దానికన్నా మంచి ఆప్షన్స్ మనకైతే కేరళలో ఉంటాయి. సో అది నా ఎక్స్పీరియన్స్. మీరు ఆన్లైన్లో బుక్ చేసుకున్నారనుకోండి కాస్త తక్కువే పడతాయి ప్రైజెస్. 1 డే ముందు అలా బుక్ చేసుకుంటే, నేను ర్యాండమ్గా వచ్చి ఇక్కడ తీసేసుకున్న టికెట్. మీరైతే ఆ పని చేయకండి. అండ్ ఎర్లీ మార్నింగ్ రావడానికి ట్రై చేయండి, క్రౌడ్ తక్కువ ఉంటుంది. ఇప్పుడు చూసారు కదా అసలు క్రౌడే లేదు. సో అదనమాట ఫ్లోటింగ్ మార్కెట్. ఇప్పుడు 11 అయింది టైము. మనం హోటల్కి వెళ్ళి చెక్అవుట్ కూడా చేయాలి. సో చెక్అవుట్ చేసి ఆ తర్వాత బ్యాంకాక్కి స్టార్ట్ అవుతున్నాము. సో రూమ్కి వెళ్ళిపోయి స్టార్ట్ అవుతాం పదండి బ్యాంకాక్కి. రూమ్కి వచ్చేసి ఫ్రెష్ అప్ అయిపోయాం. ఎగ్జాక్ట్ 12 అయింది. ఇప్పుడైతే మనం చెక్అవుట్ చేసి బస్ స్టాండ్కి వెళ్ళి అక్కడి నుంచి బ్యాంకాక్ వెళ్ళి అక్కడ మళ్ళీ హోటల్లో చెక్ ఇన్ అవుదాం. లెట్స్ గో. బస్ స్టాప్ అయితే వచ్చేసాను నేను. ఇది పటాయాలో ఉన్న మెయిన్ బస్ స్టాప్ కాదు, జామ్తిన్ బీచ్ అని ఒకటి ఉంటుంది, ఆ ఏరియాలో ఉన్న బస్ స్టాప్ అనమాట. జామ్తిన్ బస్ స్టాప్ అని. నా హోటల్ నుంచి జస్ట్ 1.1 కిలోమీటర్స్ ఉండింది. ఈ బస్సెస్ అన్నీ సువర్ణభూమి ఎయిర్పోర్ట్కి వెళ్తాయి, బట్ మనం వెళ్ళాల్సింది బ్యాంకాక్ సిటీలోకి. అడుగుదాం ఇక్కడ నుంచి ఉంటాయా, లేదంటే మళ్ళీ మనం మెయిన్ బస్ స్టాప్కి వెళ్ళాలి. బిస్కెట్ అయింది, చాట్ జీపీటీలో చూసుకొని వచ్చా, ఇక్కడ నుంచి ఉంటాయన్నారు బస్సెస్. కానీ ఇక్కడ నుంచి ఏంటంటే ఓన్లీ సువర్ణభూమి ఎయిర్పోర్ట్కి ఉందన్నమాట. నార్త్ పటాయా మెయిన్ బస్ స్టాప్ ఉంది కదా, అక్కడి నుంచి అయితే మనకి మోచిత్ అనేది బ్యాంకాక్ లోపల అనమాట, అక్కడికి ఉంటాయి బస్సెస్ అన్నారు. సో మళ్ళీ అక్కడికి వెళ్దాం. నేను సోలో కాబట్టి ట్రాన్స్పోర్టేషన్ మోస్ట్లీ నేను బోల్ట్ యాప్లో మోటార్ బైక్ బుక్ చేసుకునేవాడిని. మీరు ఇన్ కేస్ 4 లేదంటే 5 మెంబర్స్ ఉన్న కపుల్స్ ఉన్న క్యాబ్ బుక్ చేసుకోండి, మన ఓలా ఊబర్ లాగా. అక్కడ బోల్ట్, గ్రాబ్ మీరు యాప్స్ డౌన్లోడ్ చేసుకుంటే ఈజీనే. మీరు లొకేషన్స్ ఇవన్నీ కన్ఫ్యూజన్ ఏమి ఉండదు, మీరున్న పాయింట్కి కరెక్ట్గా వచ్చేస్తాడు ఆడు. అండ్ ఇంకోటి, రోడ్స్ అన్నీ కూడా చాలా క్లీన్గా ఉన్నాయి. ఇక్కడ రూల్స్ కూడా బాగా ఫాలో అవుతున్నారు. కాకపోతే ఈ 2 వీలర్స్ మాత్రం మన ఇండియాలో లాగే సందు దొరికితే దూరేస్తూ ఉన్నారు. అండ్ ఇంకోటి, అన్నీ కూడా ఇక్కడ యమహా బండ్లు ఉన్నాయి, 2 వీలర్స్, స్కూటీ లాంటివి. కాకపోతే అవి మన రాయల్ ఎన్ఫీల్డ్ కన్నా కూడా చాలా స్పీడ్ వెళ్తూ ఉన్నాయి. అంత ప్రో మ్యాక్స్ డ్రైవర్స్ ఇక్కడ, భలే స్పీడ్ వెళ్తున్నారు వీళ్ళు. వచ్చేసాను బస్ స్టాండ్కి. మధ్యలో బిల్డింగ్ చూడండి, చాలా బాగుంది. సో ఇవే బస్సెస్, బాగున్నాయి బస్సెస్ అంతా కూడా, లోపల కూడా. కానీ కాకపోతే వాక్ చేసే వే లోపల చాలా తక్కువ ఉంది. చూపిస్తాం మీకు వెళ్ళిన తర్వాత.
పెద్ద క్యూ ఉంది ఇక్కడ. మనం ఎక్కడ తీసుకోవాలా? ఇదిగో ఇక్కడ ఉంది కౌంటర్. 140 బాత్, 131 బాత్. మోచిత్ ఏకమై, మోచిత్కి తీసుకుందాం. 3 o'clock ఇదైతే 140కే ఉంది, అందుకని చెప్పేసి ఇక్కడ ఎక్కువ ఉన్నారు క్యూ. మనం ఇదే తీసుకుందాం. 131 బాత్ పడింది. 150కి మన బస్సు. ఇప్పుడు 45 మినిట్స్ వరకు టైం పాస్ చేయాలి. సేమ్ మన ఇండియాలో ఉన్న బస్ స్టాప్స్ లాగే. సో అక్కడ ఇందా చూశారు కదా, క్యూలో టికెట్ తీసుకొని వచ్చి ఇక్కడ టైమింగ్స్ డిస్ప్లే చేస్తూ ఉన్నారు. మన బస్ టైమింగ్ చూసుకొని ఎక్కడ డిస్ప్లే చేశారు. 140 కాదు, 150 మంది. కాఫీ షాప్ ఉంది ఇక్కడ. కాఫీ తాగుదాం మనం కూడా. ఈ కాఫీ 50 థాయ్ బాత్ అంట. బస్ అయితే వచ్చేసింది. బ్యాంకాక్ రీచ్ అయిపోయాం మనం. బ్యాంకాక్లో 2-3 బస్ స్టాప్స్ ఉన్నాయి. మోచిత్ బస్ స్టాప్ అని, ఏకమై బస్ స్టాప్ అని చెప్పేసి. ఏ బస్ స్టాండ్ అయినా మీరు దిగొచ్చు. అలాగే ఏ బస్ స్టాండ్ నుంచి అయినా పటాయాకి వెళ్ళొచ్చు. బ్యాంకాక్లో మనం కౌసాన్ రోడ్లో స్టే చేస్తున్నాం. మనం దిగిన ఏకమై బస్ స్టాప్ దగ్గర నుంచి ఆల్మోస్ట్ 11 కిలోమీటర్స్ ఉంది. మోచిత్ నుంచి కూడా నాకు తెలిసి కౌసాన్ రోడ్డు 11-12 కిలోమీటర్స్ ఉంటుంది. చాలా ఎక్కువ ఉన్నాయి. బోల్ట్లో చూస్తే బైక్కే నాకు తెలిసి 400-500 అడిగాడు 10 కిలోమీటర్స్కి. అందుకు నేను మెట్రో ఆ తర్వాత కొంత దూరం ఈ బైక్లో ఇలా వెళ్ళాను అనమాట. ఇదే కౌసాన్ రోడ్డు. ఈ రోడ్డుకి స్టార్టింగ్లో దింపేశాడు ఆ బోల్ట్ వాడు. ఇక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్తున్నా. 350 మీటర్స్ చూపిస్తూ ఉంది. మంచి హ్యాపెనింగ్ ప్లేస్లో ఉంది మన హాస్టల్. లోపల ఎలా ఉంటుందో చూడాలి. ఇదంతా ఇప్పుడే ఉంది, మళ్ళీ చూడండి కలకలలాడిపోద్ది. మళ్ళీ వచ్చి కవర్ చేద్దాం మనం. హాస్టల్కి వచ్చి ఫ్రెష్ అప్ అయిపోయి హ్యాపీగా రిలాక్స్ అవుతున్నా అనమాట. చూస్తూ ఉంటే ఏదో కెఫే అనిపిస్తుంది కదా. కెఫే కాదు, ఇది హాస్టలే అనమాట. బడ్జెట్లో ఎవరైతే నైట్ లైఫ్ ఎంజాయ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి ఇది బెస్ట్ ఆప్షను. మెయిన్ మనకి కౌసాన్ రోడ్ అనేది బ్యాంకాక్లో మెయిన్ నైట్ లైఫ్కి. దానికి 350 మీటర్స్ దూరంలోనే అనమాట. డీటెయిల్గా చూపిస్తా చూడండి. ప్రైస్ కూడా చాలా తక్కువ. ఇదే మనం స్టే చేస్తున్న హాస్టల్ కౌసాన్ రోడ్కి పక్కనే అనమాట. జస్ట్ ఒక 300 మీటర్స్ ఉంది. చిన్న సందులో. ఇక్కడ నుంచి ఇంక ఇదంతా ఈ హాస్టలే. చూడండి, మొత్తం ఒక మంచి కెఫే లాగా డిజైన్ చేస్తున్నారు. దే ప్లేస్ ఇంకా చూడండి అసలు బాగా ఉంది ఈ సెటప్. ఇక్కడ ఏంటంటే ఫ్రీ డిన్నర్ కూడా ఉంది. రీజన్ ఏంటో మళ్ళీ చెప్తా. సో ఇన్ కేస్ మీరు ఆల్కహాల్ అవి ఇవి తీసుకోవాలన్నా కూడా. ఇంకోటి ఏంటంటే ఇక్కడ మొత్తం పార్టీ వైబ్ ఉంటుందన్నమాట నైట్ అంతా కూడా. బాగుంది కదా, ఒక కెఫే లాగా యాంబియన్స్. ఇప్పుడు టైం 7:30 అలా ఉంది. మీకు 9 తర్వాత మంచి గేమ్స్ కానీ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది ఇక్కడ. అండ్ ఇక్కడంతా కూడా రిలాక్స్ అవ్వాలన్నా, మీకు ఏమన్నా వర్క్ ఉన్నా చేసుకుంటూ ఉండొచ్చు. కామన్ ఏరియా. అండ్ లోపలికి వెళ్ళిపోదాం. నాకైతే పర్ డే ఈ 10 మెంబర్స్ ఏమో ఉన్నారు ఆ డార్మెటరీలో. పర్ డేకి 700 నుంచి 800 రూపీస్ మధ్యలో పడింది. వాష్రూమ్స్ మెయిన్, అంతమంది ఉన్నారు కదా, సో క్లీన్గానే ఉన్నాయన్నమాట. కాకపోతే మన రూము 5th ఫ్లోర్లో ఉంది. స్టెప్స్ అనమాట, ఇక్కడ లిఫ్ట్ లేదు. మనకేం ప్రాబ్లం లేదు, సింగిలే కాబట్టి. సో అది ఈ హాస్టల్ గురించి. రూమ్ ఎలా ఉందో పైకి వెళ్ళి చూద్దాం పదండి. చెప్పా కదా 5 ఫ్లోర్స్ అయితే ఎక్కాలి. అండ్ లేదు మనకి 2nd, 3rd ఫ్లోర్లోనే కావాలనుకుంటే కాస్త ఎక్కువ ఉందన్నమాట అమౌంట్. ఇంకోటి మెయిన్, మార్నింగ్ 5 వరకు ఇక్కడ ఫుల్ మ్యూజిక్ ప్లే చేస్తా. పార్టీ వైబ్ ఉంటుంది. మీకు ప్రశాంతంగా ఉండాలనుకుంటే ఈ హాస్టల్ కరెక్ట్ కాదు. వీళ్ళు రూమ్లో కూడా ఉండనివ్వరు, అదే పనిగా వచ్చి కింద తీసుకెళ్ళిపోతారు. లెట్స్ గో ఎంజాయ్ అని. సో చూసారు కదా, ఇదనమాట ఈ వీడియోలో మనం పటాయా ఫ్లోటింగ్ మార్కెట్ని, అలాగే పటాయా నుంచి బ్యాంకాక్ రీచ్ అయ్యి హాస్టల్లో చెక్ ఇన్ అయ్యాము. అండ్ హాస్టల్ కూడా చూపించాను కదా, బడ్జెట్లో మంచి ఆప్షను. ఇక్కడతో ఈ వీడియో అయితే ఎండ్ చేస్తున్నాను. ఇన్ కేస్ నచ్చితే మర్చిపోకుండా లైక్ చేయండి. లైక్ అనేది చాలా ఎంకరేజ్మెంట్ అండ్ బూస్ట్ ఇస్తుంది అనమాట ఇటువంటి కంటెంట్ చేయడానికి. సో మర్చిపోకుండా లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.